ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 9,300 ఎకరాలు అంటే హైదరాబాద్ లో ఎక్కడ పోయినా మీరు ఈ రోజు 50 కోట్ల కంటే ఎక్కడ తక్కువ లేదు. ఎకరం 40-50 కోట్ల కంటే ఎక్కడ తక్కువ లేదు. 40 కోట్లు వేసుకుంటే 9,300 ఇంటూ 40 అంటే ఎంత? దగ్గర దగ్గర 4 లక్షల కోట్లు. 50 కోట్లు వేసుకుంటే ఒక ఎకరం 9,300 అంటే దగ్గర దగ్గర 4,60,000 కోట్ల నుంచి 5 లక్షల కోట్లు. సో ఈ చిన్న చిత్కా కుంభకోణం కాదు, 4 లక్షల నుంచి 5 లక్షల కోట్ల కుంభకోణం. రేవంత్ రెడ్డి గారి మనమడికి మునిమనమడి పుట్టేదాకా, వాళ్ళ మునిమనమడి పుట్టేదాకా ఆయన డోక లేకుండా అదాని అంబానీ ఒకటే దెబ్బల క్రాస్ కావాలని చక్కర్లా ఇవాళ రేవంత్ రెడ్డి గారిని స్టే చేసింది. మరి దీని మీద మాట్లాడకపోతే, దీని మీద కొట్లాడకపోతే, దీని మీద పోరాటం చేయకపోతే రేపు ఇక ఎలక్షన్లు ఉండవు, ఏముండవు, కొనుక్కునే ఉంటుంది మొత్తం. ఇక నిలబెట్టి మనిషికి 1 లక్ష రూపాయలు వాడేసి కొనేస్తాడు రేవంత్ రెడ్డి గారు. ఇది జరగబోతున్న పరిణామం. ఇది ఎలక్షన్ వదిలేయండి, రేపటికి మీకు హైదరాబాద్ లో క్యాంటీన్ పెడదామంటే జాగా దొరకదు. చూడు ఇవాళ ఫుట్పాత్ మీద వ్యాపారం చిన్న ఇడ్లీ బండి నడుపుకుంటోని, సమోసా బండి పెట్టుకునేమో హైదరాబాద్ దందని కొడుతుంది. ఇడ్లీ బండి చిన్న చెప్పుల దుకాణం నడుపుకుంటాడు ఫుట్పాత్ మీద కొట్టవతల వారేస్తారు. కానీ వీళ్ళేం చేస్తున్నారు? ఇక్కడ 9,300 ఎకరాలు, దీని యజమానులు అంతా కలిపి ఎంతమంది ఉంటారు? 500-600 మంది ఉంటారు. మరి 500-600 మంది కోసం హైదరాబాద్ లో ఉండే 1 కోటి మంది ప్రజలకు ఇవాళ శటకోపం పెడుతున్న రేవంత్ రెడ్డికి మనం వ్యతిరేకంగా మాట్లాడదామా? ఈ నిర్ణయాన్ని ప్రశ్నిద్దామా లేదా ఆలోచించండి. ఈ సమకాలీన రాజకీయాల్లో ఒక అంశం నేను చెప్పేది. ఇట్లా 100 అంశాలు ఉంటాయి. వాళ్ళు చేస్తున్న దుర్మార్గాలు, వాళ్ళు చేస్తున్న రాజకీయాలు, వీటిని ప్రశ్నించాల్సింది, వీటి మీద మాట్లాడాల్సింది, వీటి విషయంలో మిగతా సొసైటీని జాగృతం చేయాల్సింది ఖచ్చితంగా విద్యార్థి సోదరులే. ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో మీరు అందరినీ చైతన్యవంతం చేసింది, ఎట్లయితే ఉప ఎన్నికలు వస్తే మీరు ఇంటింటికి పోయి కాళ్ళు మొక్కి మీ తాతయ్యి అవ్వయి తెలువనోళ్ళయి ఒప్పించి మెప్పించి తెలంగాణ వస్తే ఏం లాభం అవుతుంది, మన నీళ్లు మనకు వస్తాయి, మన నిధులు మనకు వస్తాయి, మన నియామకాలు మనకు వస్తాయి అని చెప్పి బతిమలాడి తెలంగాణ కోసం అందరినీ మలిపినరో, ఇవాళ మన తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత, మన తెలంగాణ వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా బీఆర్ఎస్ మీద ఉంది.